మన త్రియక దేవుని పరిశుద్ధ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగును గాక. ఈ యొక్క లెంట్ డేస్లో అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ సంఘ కాపరులుగా మేమిరువురు ఈ యొక్క ఉదయకాల ధ్యానములతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి ఈ వాక్యం ధ్యానించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ధన్యత, ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి లెంట్లోని 30వ దినమందు మన కాపరి విజయ్ కుమార్ గారు మరి యేసుక్రీస్తు వారిని బేతనీలో మరియా మార్తా లాజరు ఆ గృహంలో మరి అనాయింటింగ్ అభిషేకం చేయటం ఆ విషయం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మరి నేటి దిన ధ్యానాంశంగా బిట్రేయల్, వెన్నుపోటు లేదా మోసం, ద్రోహం చేసి యోధ యేసుక్రీస్తు వారిని అప్పగించటము అనేటువంటి ఈ యొక్క అంశంపై మనం ధ్యానం చేయబోతున్నాం. మరి యొక్క అంశంపై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠాలు మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుండి 25 వచనాలు, అదేవిధంగా కీర్తనలు 55వ కీర్తన కొన్ని వచనాలు, అదేవిధంగా కీర్తనలు 41వ కీర్తన 9వ వచనం. ఈ 3 భాగాల నుండి క్లుప్తంగా ఈ ధ్యానాన్ని మనం ధ్యానిద్దాం. మరి గమనించినట్లయితే యేసుక్రీస్తు వారిని యోధ ఆయనతో ఉంటూ మరి ఆయనను 30 వెండి నాణెములకు యేసుక్రీస్తు వారిని అమ్మటం చూస్తూ ఉన్నాం. చరిత్రలో వెనక్కి తిరిగి చూసినట్లయితే నిర్గమకాండము 21వ అధ్యాయం 32వ వచనంలో ఆ ఎద్దు దాసునైనను దాసీనైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టాడు. ఒక ఎద్దు ఎవరినైనా యజమానుని యొక్క దాసుడు లేకపోతే దాసిని, ఆల్మోస్ట్ బానిసలను చంపేస్తే, పొడిచి చంపేస్తే బానిసలు చచ్చిపోతే యజమానునికి పనిచేసేటువంటి వారు ఎవరు ఉంటారు. కనుక ఒక ఎద్దు ఆ దాసిని కానీ దాసుని కానీ చంపేస్తే ఎవరి ఎద్దు అయితే ఉందో ఈ ఎద్దు కలిగిన యజమాని వానికి 30 వెండి నాణాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఎద్దును చంపాలని చెప్పి నిర్గమకాండము 21వ అధ్యాయం 32వ వచనంలో ఆ విషయాన్ని మరి మనం చదువుతున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారిని విషయంలో కూడా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చదవబడినటువంటి లేఖనాలు, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుడి యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కొరకు కనిపెట్టి చూడండి. సో ఈ విధంగా మరి 12 మంది శిష్యుల్లో 3.5 సంవత్సరాలు ఒకటిగా ఉన్నటువంటి ఈ యొక్క యోధ మరి సన్నిహితంగా ఉంటూ ఆయనతో కలిసి తిరుగుతూ, ఆయనతో కలిసి తింటూ, ఆయనతో కలిసి పండుకుంటూ, స్వార్థ పరిచర్యలో సాగుతూ, మరి ఏమన్నా అర్పణలు ఇస్తే అవన్నీ మరి అతని దగ్గర ఉంచుకుంటూ ఇంత సన్నిహితంగా ఉండి కూడా ఏ విధంగా భయంకరమైనటువంటి ద్రోహం చేశాడో మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇంకా కొంచెం లోతుగా వాక్యాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు వారిని మిగతా 12 మంది శిష్యులు ప్రభువా 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 అని సంబోధించారు. నీవు మాకు ప్రభువు, మేము మీ యొక్క బిడ్డలము లేదా దాసులము, నీవు రాజువు, మేము మీ యొక్క రాజ్య వారసులు అనేటువంటి భావనతో, అంటే ప్రభువు చెప్పిన ప్రతి మాట మనం తప్పనిసరిగా పాటిస్తాం. దేవుడు అంటే వేరు. అన్యులు యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరిస్తారు, కానీ మనము దేవునిగా దానికంటే ఎక్కువగా ప్రభువుగా యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తాం. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మనము ఆయన ఏది చెప్తే అది చేస్తాం, ఏది వద్దంటే అది మనం చేయం. సో యేసుని దేవుడిగా సర్వలోకం ఒప్పుకుంటున్న క్రైస్తవులు దేవుడు ప్లస్ దానికంటే మరీ ఎక్కువగా ప్రభువుగా ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మనము అంగీకరిస్తాం. సో ఈ యూదా ఎప్పుడు కూడా ప్రభు అని ఒక్కసారి కూడా సంబోధించలేదు. బోధకుడా బోధకుడా బోధకుడా. ఆయన హృదయంలో ఒక ఎజెండా ఉంది, ఒక ఇంటెన్షన్ ఉంది.
సో దానికోసము ఆయన ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. మరి ఆయన యొక్క ఉద్దేశం నెరవేరట్లేదు. మనం కూడా ప్రభువుని వెంబడిస్తూ ఉంటాం. మరి ప్రభువు దగ్గరికి ఏదో రకంగా వచ్చినటువంటి మనం కూడా ఏదో ఎజెండాతో ఉంటే, మన హృదయంలో వేట మీద ఆలోచన పెట్టుకొని ఏవో సంపాదించుకోవాలని ప్రభు దగ్గరికి వస్తే అవి మన జీవితంలో ఒకవేళ నెరవేరకపోవచ్చు. కానీ ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ యేసుక్రీస్తు వారు ఆయన ఏం చెప్తున్నాడు, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. సో ఇక్కడ మరి మనము గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు వారిని 12 మంది శిష్యులు అనేటువంటి యూద అప్పగించడం చూస్తున్నాం. ఇక్కడ వాక్యాన్ని చదివినట్లయితే ఈ యొక్క మాటలు 4 సువార్థికులు రాశారు. మత్తయి సువార్త 26లో మత్తయి రాశాడు, మార్కు 14:43 మార్కు రాశాడు, లూకా 22:47లో లూకా భక్తుడు రాశాడు, యోహాను సువార్త 13వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే అక్కడ మరి యోహాను రాయటం కూడా మనం చూస్తున్నాం. యోహాను భక్తుడు ఏమని రాశాడు, మరి మిమ్మల్ని అందరినీ గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడిమను ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగూ జరిగెను. అదేవిధంగా ఇక్కడ మరి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము మరి 21వ వచనం మనం గమనించినట్లయితే, వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడగగా, ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. సో అక్కడ 12 మంది ఆయనతో మరి ఇక భోజనము చేస్తూ ఉంటాము మరి మనము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా 24వ వచనం, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్తారు. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు ముందుగానే ఆ విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనలు 41వ అధ్యాయము 9వ వచనములో, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తెను. ఇక్కడ మరి మనం గమనించినట్లయితే దావీదు పలికినటువంటి యొక్క మాట, తన స్నేహితులతో కలిసి ఆయన భోజనం చేశాడు. ఆ కాలంలో మరి కలిసి భోజనం ఎవరు పడితే వారు చేయడానికి అవకాశం లేదు. ఎంతో దగ్గర వారైతే, ఎంతో అన్యోన్యమైనటువంటి బంధం కలవారైతే ఆ యొక్క టేబుల్లో కలిసి వారితో మరి భోజనం చేసేవారు. కానీ ఆ విధంగా అన్యోన్యుడు ఎవరైతే ఉన్నారో వారు మరి నన్ను కొట్టుటకు ఒకటి ఏమని చెప్తున్న వాక్యంలో, నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తెను అనేటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా గమనించినట్లయితే ఈ యొక్క వాక్యము యేసుక్రీస్తు వారి విషయంలో నెరవేరటం కూడా మరి ప్రవచనాత్మకంగా నెరవేరటం కూడా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అంటున్నాడు, మరి యూద అడుగుతూ ఉన్నాడు అనమాట, ఆయన్ను అప్పగించిన యూద బోధకుడా నేనా అని అడుగగా అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీవన్నట్టే అని. అందరూ అడిగారు, అందరిలో పాటు ఒకటిగా యూద కూడా అడుగుతున్నాడు, అయ్యా నిన్ను అప్పగించేది నేనా? బయటికి చూస్తే ఎంతో లాయల్గా ఉన్నాడు, ఎంతో నమ్మకంగా ఉన్నాడు. మిగతా వారందరూ అడుగుతున్నారు నేనా నేనా అంటే యూద కూడా మరి నేనా అని అడుగుతూ ఉన్నాడు. లోపల ఆయనకి ఏం జరుగుతుందో ఇన్వార్డ్లీ ఆయనకి తెలుసు, ఆయన ఏం చేయబోతున్నాడు లోపల ఆయనకి తెలుసు. కానీ బయటికి ఏమీ అరగనట్లు నేనా అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు వారి విషయంలో చూసినట్లయితే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారు నీవన్నట్టే యూదా నువ్వేమంటున్నావో నీవన్నట్లే అని యేసుక్రీస్తు అంటే ఈ విషయం ఈ విధంగా జరగబోతుందని చెప్పి మరి యేసుక్రీస్తు వారు ఆ విషయమై ముందుగానే జ్ఞానం కలిగి ఉండి ఎవరు అప్పగించబోతున్నారు యేసుక్రీస్తు వారు ఎరిగి నీవన్నట్టే అని చెప్పేసేసి మరి ఆ విధంగా తను తాను అప్పగించుకోవటము మరి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసినటువంటి పని తండ్రి యొక్క మాటకు తను తాను సంపూర్ణంగా అప్పగించుకొని మరి ఈ విషయంలో
మరి నీవన్నట్టే యూదా అని చెప్పేసి అంటము మరి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా దేవుని విషయం మనం గమనించినట్లయితే మానవులు చేసేటువంటి క్రియలన్నిటినీ కూడా ఆయన తన సార్వభౌమ అధికారం, ఆ శక్తిని బట్టి తాను వాటన్నిటినీ అనుకూలంగా మార్చుకోవడానికి దేవుడు ఎంతో శక్తి కలిగినటువంటి వాడు. మరి యూదా విషయంలో మనం గమనించినట్లయితే మిగతా 11 మందికి ఏ సువార్తను బోధించాడో 12వ వాడేటువంటి యూదాకు కూడా అదే సువార్త, అదే ప్రేమ అన్నీ చూస్తున్నాడు. కానీ యూదా మరి యేసుక్రీస్తు వారి యొక్క మాటను మిగతా వారు ఏ విధంగా విని ఆయనను వెంబడిస్తున్నారో ఇతను మాత్రము ఆయనను ఆ విధంగా వెంబడించలేకపోతున్నాడు. మనం కూడా ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాం. మరి మన పరిస్థితి ఏమిటి? మనము ఏ విషయాలను మన హృదయాల్లో పెట్టుకుని ఆయనను వెంబడిస్తూ ఉన్నాము కనుక మరి మన విషయంలో మనము వీటిని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి మరి మనం చూస్తున్నాం. ఈ యొక్క మానవ సంబంధమైనటువంటి మోసము, ద్రోహము ఇవన్నీ కూడా మరి దేవుడు తన చిత్తానికి ఏ విధంగా ఉపయోగించుకొని మరి యేసుక్రీస్తు వారిని ఆ తర్వాత వాటన్నిటి నుండి విమోచించాడో మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చదువుకున్నటువంటి ఇంకొక వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కీర్తనలు 55వ కీర్తన 12 నుండి 14 వచనాలు మనము గమనించినట్లయితే, నన్ను దూషించువాడు శత్రువు కాదు, ఒకవేళ శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును, ఎందుకంటే శత్రువు ఏం చేస్తాడో నాకు తెలుసు. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టిన వాడు కాడు, అట్టివాడైన నేను దాగి. సో నాతో వ్యాజ్యమాడేవాడు లేకపోతే నన్ను దూషించేవాడు, నా మీద పగపట్టినటువంటి వాడు శత్రువు అయి ఉంటే వాడు ఎట్లాంటి వాడో నాకు తెలుసు కాబట్టి నేను ముందుగానే దాగి ఉండను. కానీ 13వ వచనం కీర్తనలో 55:13, ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడు. ఎంత బంధాన్ని చెప్తున్నాడు. నువ్వు నా సహకారివి, నువ్వు నా చెలికాడవు, నువ్వు నా పరిచయుడు. అటువంటి నీవు నాకు ఇటువంటి ద్రోహం చేస్తున్నావు. 14వ వచనం, మనం కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నాం, మనం కలిసి ఎన్నోసార్లు పూజించాము, మరి ఎన్నో పండగలు చేసుకున్నాము, మరి ఎంతగానో ఈ యొక్క విందుల్లో పాల్గొన్నాం, ఉత్సాహమునకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరంలోకి పోయి ఉన్నవారం. ఈ విధంగా నాకు శత్రువు కాదు నువ్వు, మనిద్దరం ఎంతో కలిసి అన్యోన్యంగా ఉన్నావు, నీవు ఈ కార్యం చేసావా? మరి యొక్క యోహాను ఈ కీర్తనల గ్రంథం 55లో ఈ సన్నివేశాన్ని మనం గమనించినట్లయితే మరి దావీదు భక్తుడు సమూయేలు 2వ గ్రంథము 15 నుండి 15, 16, 17 అధ్యాయాలు మనం చదివినట్లయితే అహీతోపేలు గురించి ఈ మాటలు మాట్లాడటం మనం చూస్తున్నాం. అహీతోపేలు ఏ విధంగా అబ్షాలోముతో కూడి మరి దావీదుని సంహరించడానికి ప్లాన్ చేస్తాడో, ఆ తర్వాత ఆ అహీతోపేలు ఏ విధంగా మరి గురి వేసుకొని చనిపోతాడో ఈ 3 అధ్యాయాల్లో మనము గమనించగలం. సో నువ్వు నాతో ఉన్నావు, నా చెలికాడవు, నా పరిచయుడవు, నా యొక్క సహకారివి, నువ్వు నాతో ఉండి ఈ విధంగా ఎలా చేయగలిగావని చెప్పి మరి దావీదు భక్తుడు అహీతోపేలు విషయంలో ఆయన ఎంతగానో మరి దుఃఖపట్టం మనం చూస్తున్నాం. ఇంకొక సందర్భంలో కీర్తనలు 55వ కీర్తన 6వ వచనం ఏమంటున్నాడు, ఆహా గువ్వవలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే. ఆ యొక్క సిచ్యువేషన్ని తట్టుకోలేక నాకు రెక్కలుంటే నేను ఎక్కడికో ఎగిరిపోదులే అంటున్నాడు. ఆ తర్వాత మరి ఆయన తను తాను శాంతపరచుకుని 22వ వచనం కీర్తనలు 55:22 అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. సో కనుక ఈ యొక్క ధ్యానంలో పాల్గొన్నటువంటి మనము మరి ఈ లోకంలో అనేకమైనటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిస్థితులు మనకును ఎదురవుతూ ఉంటాయి. మరి యొక్క మత్తయి సువార్తలు మనం గమనించినట్లయితే యూదా యేసుక్రీస్తు వారిని వెన్నుపోటు పడటం మనం చూస్తున్నాం. అదేవిధంగా 41వ కీర్తనలో దావీదు స్నేహితుడు అతనికి మరి వ్యతిరేకంగా మడిమ ఎత్తడం మనం చూస్తున్నాం. అదేవిధంగా కీర్తనలు 55వ కీర్తనలో మనం గమనించినట్లయితే అహీతోపేలు ఎంతో నమ్మకంగా ఉంటూ తిరిగి దావీదును చంపడానికి ప్రయత్నం చేయడం చూస్తున్నాం.
మరి మన జీవితాల్లో కూడా మనం గమనించినట్లయితే ఒకవేళ ఎవరైనా సరే మనలను ఈ విధంగా మరి వెన్నుపోటు పొడుస్తున్నారా, వారి విషయమై యేసుక్రీస్తు వారు ఎంతో సమాధానంతో మరి దేవునిపై ఆయనకున్నటువంటి ఆ యొక్క నమ్మకంతో ఏమంటున్నాడు, స్నేహితుడా అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయనను అప్పగించబోతున్నాడని తెలిసి కూడా స్నేహితుడని నిండు సమాధానంతో, నిండు ప్రేమతో, స్నేహితుడా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది నీవు చేయి అని చెప్పి మరి యేసుక్రీస్తు వారు ఆ విధంగా మరి దేవుని యందు విశ్వాసం ఉంచి మరి దేవుని యొక్క వాక్యానికి ఆజ్ఞకు లోబడి తనను పొడిచే వారి సైతము, అప్పగించే వారి సైతము వారిని ప్రేమించటము మనం చూస్తూ ఉన్నాం. సో మొదటిది, మనల్ని ఎవరైనా సరే ఈ విధంగా వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారా, వారితో మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం. రెండవది, మనం ఎవరినైనా వెన్నుపోటు పొడుస్తున్నామా, మనం ఎవరినైనా మోసం చేస్తున్నామా, ద్రోహం చేస్తూ ఉన్నామా. ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన రీతిగా విత్తువాని ఉపమానంలో 3వ నేల అవి రాతి నేల. ఆ రాతి నేలలో పడ్డటువంటి విత్తనములంట ఐహిక విచారము, ధన వ్యామోహం. ఈ యొక్క యూదా కూడా ధన వ్యామోహము, అధికారత. ఎప్పుడైతే ఈ యేసుక్రీస్తు వీరందరూ మరి సైన్యంగా మనం ఏర్పడి రోమా వారిని, ఈ మెస్సయ్య ఆ రోమా వారిని ఎప్పుడైతే జయిస్తాడో అప్పుడు ఆయన రాజు అవుతాడు. ఆయనకు మొత్తం ముందు వెనక మొత్తం నేనే ఉండాలి అనేటువంటి రాజ్య అహంకారం, రాజ్యాధికారం గురించినటువంటి ఆలోచన ఎప్పుడు కూడా ఈ యోధాకు ఉంటా ఉండేది. ధనము, అధికారత. సో యొక్క మరి 3వ నేల పడినటువంటి విత్తనము మరి ధన వ్యామోహము, ఐహిక విచారంతో ఆ యొక్క విత్తనం వారిలో ఫలించలేదు. ఒకవేళ మనం కూడా ఇవి లోపల పెట్టుకొని మరి ఈ విధంగా ద్రోహం చేసేవారిలా కానివ్వండి, లేకపోతే వెన్నుపోటు పొడిచేవారిగా, లేదా వాక్యం మనలో పని చేయకుండా మనం తిరిగి పడిపోయే వారిలాగా మనం ఉంటున్నామా మనం గమనించినట్లయితే, మరి మూడవదిగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆయన కృపతో మరి ఈ యొక్క చేదు అనుభవాలు ఆయనకి ఎదురైనప్పుడు ఎంతో సంతోషంతో ఆయన యొక్క మంచితనంతో వాటిని ఎదుర్కొన్నాడు. మనం కూడా ఒకవేళ స్థితిలో ఉన్నట్లయితే మనం కూడా ఆయన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని, ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం కీర్తనలు 55:22లో మనం చదువుకున్నాం, మన యొక్క భారం అంతా కూడా మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం, ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు కనుక. యేసుక్రీస్తు వారు ఏ విధంగా వాటిని జయించాడో మనం కూడా ఆ విధంగా జయిద్దాం. ఆ విధంగా జీవించినట్లు దేవుని ఆత్మ మనకు సహాయం చేయగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన మా ప్రియ పరలోక తండ్రి, మహామహిమ రాజా, మరి యొక్క ఉదయం వేళలో మీ ప్రియ బిడ్డలు మరి మా తండ్రి మీ యొక్క పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ఏ విధంగా మా తండ్రి నమ్మక ద్రోహం చేసి నాయన మరి ఆ యొక్క యోధ మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని అప్పగించారు. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు మీకు, మీ యొక్క మాటలకు, మీ చింతనకు లోబడి ఏ విధంగా మా తండ్రి సహించాడు, తద్వారా ఏ విధంగా మా తండ్రి మరణాన్ని జయించి పునరుద్ధారణగా లేచి మా తండ్రి నాయన ఈ లోకంలో నాయన రారాజుగా ఉంటున్నాడు. మేము కూడా మా తండ్రి మీ చింతనకు లోబడి ఈ లోకంలో మా యొక్క ప్రతి చింత యావత్తును మీ మీద వేసి మీ వైపు చూస్తూ గురి యొద్దకు వచ్చే భాగ్యం మా అందరికీ దయచేయమని ఈ యొక్క ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు లేవనేమో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దివ్య సన్నిధి మీకు తోడేయండి. శ్రమలలో సహించి జయ విజయం పొందుటకు దేవుని ఆత్మ మనకు సహాయం చేయగాక.